differentiate tan inverse of root over 1 plus x minus root over 1 minus x is divided by root over 1 plus x plus root over 1 minus x. very ఇంపార్టెంట్. దీన్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు దీన్ని మనం యాజ్ యూజువల్గా y కింద తీసుకుంటాం. సో y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ minus root over 1 minus x is divided by root over 1 plus x minus root over 1 minus x. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎవ్రీ టైం ఏదో ఒక లాజిక్ యూజ్ చేసి దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్తా ఉంటాను. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎక్స్ని కనుక నువ్వు కాస్ టీటా కింద తీసుకుంటే, కాస్ 2 టీటా కింద కనుక తీసుకుంటే ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సరే, కాస్ 2 టీటా తీసుకున్నప్పుడు ఇక్కడ 1 ప్లస్ కాస్ ఎక్స్ ఎంత అవుతుందో మనం ఈజీగా చెప్పొచ్చు. 1 ప్లస్ కాస్ 2 టీటా ఏమవుతుందంటే ఇది 1 ప్లస్ కాస్ ఎక్సే. 1 ప్లస్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో కాస్ 2 టీటా పెట్టాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ 2 టీటా అంటే 2 కాస్ స్క్వేర్ టీటా. అలాగే 1 మైనస్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ 2 టీటా. ఎందుకంటే మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 టీటా తీసుకున్నాం కనుక ఇది 2 సైన్ స్క్వేర్ టీటా. సో ఇవి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం ఒకసారి. y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ 2 టీటా మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ 2 టీటా ఈజ్ డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ 2 టీటా ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ 2 టీటా వస్తుంది. ఎందుకంటే ఎక్స్ అని తీసేసి మనము కాస్ 2 టీటా అని తీసుకున్నాం కనుక. సరే, ఇది అయిపోయిన తర్వాత 1 ప్లస్ కాస్ 2 టీటా అంటే 2 కాస్ స్క్వేర్ టీటా, 1 మైనస్ కాస్ 2 టీటా అంటే 2 సైన్ స్క్వేర్ టీటా. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ వచ్చి రూట్ ఓవర్ 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ రూట్ ఓవర్ 2 సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. ఈజ్ డివైడెడ్ బై రూట్ ఓవర్ 2 కాస్ స్క్వేర్ టీటా ప్లస్ రూట్ ఓవర్ 2 సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. ఇక్కడ 1 మైనస్ కాస్ టీటా, 1 మైనస్ కాస్ 2 టీటా, 1 మైనస్ కాస్ 2 టీటా ఉండటం వల్ల ఏమో ఇక్కడ సైన్ స్క్వేర్ టీటాలు విత్ 2 వచ్చింది. ఇక్కడ 1 ప్లస్ కాస్ 2 టీటా అంటే 2 కాస్ స్క్వేర్ టీటా కనుక ఇలా వచ్చింది. సో y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్. ఇక్కడ రూట్ 2 అనేది లోన్ అలాగే ఉండిపోయి కాస్ స్క్వేర్ టీటా రూట్లోంచి బయటకు వచ్చి కాస్ టీటా అవుతుంది. మైనస్ రూట్ 2 అలాగ ఉండిపోయి సైన్ స్క్వేర్ టీటా బయటకు వచ్చి సైన్ టీటా అవుతుంది. సేమ్ డినామినేటర్లో కూడా సేమ్ వస్తుంది, కాకపోతే మధ్యలో ప్లస్ వస్తుంది. రూట్ 2 కాస్ టీటా, ఇక్కడేమో రూట్ 2 సైన్ టీటా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ రాసుకుని రూట్ 2ని మనం బయటకు తీస్తే కాస్ టీటా మైనస్ సైన్ టీటా వస్తుంది. డివైడెడ్ బై ఇక్కడ రూట్ 2 కామన్ తీస్తే ఈ రెండిట్లో కాస్ టీటా ప్లస్ సైన్ టీటా వస్తుంది. సో రూట్ 2 కట్ అయిపోతుంది. ఈ కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా ప్లస్ సైన్ టీటాని నేను ట్యాన్లోకి కన్వర్ట్ చేయగలిగితే ఆ ట్యాన్ ఇన్వర్స్ కట్ అవుద్ది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ట్యాన్ ఇన్వర్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ టీటా తోటి డివైడ్ చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం.
సో కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఈజ్ డివైడెడ్ బై కాస్ టీటా ఈజ్ డివైడెడ్ బై కాస్ టీటా ప్లస్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా. సో ఈ రెండు కట్ అయిపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఫ్రాక్షన్ ఉంటుంది, కానీ ఇలా రాయడం వల్ల యూజ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ కాస్ టీటా దీనికి దీనికి ఇచ్చేస్తాం, ఈ కాస్ టీటా దీనికి దీనికి ఇస్తాం. అంటే కాస్ టీటాని సెపరేట్ చేస్తాం, అంటే డినామినేటర్ని సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేసినప్పుడు ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. కాస్ టీటా బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా అవుతుంది. ఈజ్ డివైడెడ్ బై కాస్ టీటా బై కాస్ టీటా వచ్చి ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా వస్తుంది. సో ఇక్కడ కాస్ టీటా బై కాస్ టీటా 1 కనుక 1 వచ్చి, ఇక్కడ సైన్ టీటా బై కాస్ టీటా అంటే ట్యాన్ టీటా వస్తుంది. కాకపోతే అక్కడ మైనస్ ఉంది, మనం మర్చిపోకూడదు. ఓకే, మైనస్ ట్యాన్ టీటా ఈజ్ డివైడెడ్ బై 1 ప్లస్ ట్యాన్ టీటా వస్తుంది. సో ఇది మనకి ట్యాన్లో రాసుకోవడం వల్ల యూజ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే దీని ప్లేస్లో మనము 1 మైనస్ ట్యాన్ టీటా బై 1 ప్లస్ ట్యాన్ టీటా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫ్రాక్షను. ఈ ఫ్రాక్షన్ని ట్యాన్లో ఎలా రాసుకోవచ్చు అంటే tan 45 degrees మైనస్ టీటా కింద రాసుకోవచ్చు. ఎందుకంటే tan 45 degrees మైనస్ టీటా అనేది మనం ఎలా రాయొచ్చు ఇప్పుడు చూద్దాం. ఒరిజినల్గా మళ్ళీ బేసిక్ వెళ్ళాలి. బేసిక్ ఏంటంటే tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, సారీ నేను tan ఆఫ్ ఏ ప్లస్ బి తీసుకున్నాను కదా, tan ఆఫ్ ఏ మైనస్ బి తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ tan ఆఫ్ ఏ మైనస్ బిలా వస్తుంది కనుక. సో నేను ఏం చేస్తానంటే కొద్దిగా tan ఆఫ్ ఏ మైనస్ బి తీసుకుని దీన్ని tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి, ఈ ఫార్ములా నాకు ఇక్కడ హెల్ప్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. కరెక్ట్గా tan ఆఫ్ 45 degrees మైనస్ టీటాని మనం ఎలా రాసుకోవచ్చు అంటే tan 45 degrees minus tan theta because by 1 plus tan 45 degrees into tan theta రాసుకోవచ్చు. tan a minus b నే tan a minus tan b by 1 plus tan a tan b కింద రాసాను. సో tan 45 degrees వాల్యూ ఎంత మనకు తెలుసు 1 మైనస్ tan theta డివైడెడ్ బై 1 ప్లస్ tan theta, ఎందుకంటే దీని వాల్యూ మళ్ళీ 1 కనుక tan 45 degrees 1 కనుక ఇక్కడ tan theta వస్తుంది. సో ఇది బ్యాక్ వెళ్తే మనము ఇలా రాసుకోవచ్చు. సో దీన్ని ఇలాగా y ఈజ్ ఈక్వల్ టు రాసుకుని tan ఇన్వర్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుని ఇక్కడ tan 45 degrees మైనస్ టీటా కింద మనం రాసుకుంటాం. రాసుకున్నప్పుడు ఈ tan ఇన్వర్స్ కట్ అయిపోయి y ఈజ్ ఈక్వల్స్ టు tan 45 degrees మైనస్ టీటా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను జాగ్రత్తగా డిఫరెన్షియేట్ చేస్తే ఐ విల్ గెట్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ దిస్ వన్. సో ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు, ఇది tan 45 degrees కనుక దీని వాల్యూ మనకి ఎలాగూ 0 వస్తుంది, ఎందుకంటే కాన్స్టెంట్ డెరివేటివ్ 0 కనుక, మైనస్ dy బై dx ఆఫ్ టీటా వస్తుంది. వాట్ ఈజ్ మై టీటా? మళ్ళీ టీటా అంటే నాకు తెలుసు, ఫస్ట్లోనే నేను లాజిక్ ఉంది దాన్ని అప్లై చేస్తేనే వస్తుందని చెప్పాను ఇది. సో ఎక్స్ వాల్యూ నాకు తెలుసు కనుక ఇక్కడ నేను రాసుకుంటాను ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 2 టీటా తీసుకున్నాను కనుక కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 టీటా అవుతుంది. కాస్ని ఇక్కడ తీసేసి యువతలం ఇచ్చినప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 టీటా మిగులుతుంది. సో కానీ నాకు టీటా కావాలి కనుక 1/2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీటా అవుతుంది. ఇప్పుడు నేను
ఈ టీటా ప్లేస్లో 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం. అప్పుడు dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ d బై dx ఆఫ్ 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/2, ఇది కాన్స్టెంట్ కనుక పక్కన పెడతాం, d బై dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ నాకు ఆల్రెడీ తెలుసు, అదేంటంటే మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇది ప్రూవ్ చేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి 1/2√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మనం దీన్ని డెరివేటివ్ చేస్తే మనకి కంపల్సరీ ఇది వస్తుంది.